నమస్కారం, నేను కావ్య. మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. నిష్పక్షపాతంగా సభను నిర్వహించా ప్రతిపక్షం తీరు బాధ కలిగించిందన్న స్పీకర్ తమ్మినేని. గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ నెల 11 నుంచి శంకరావం ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి. లిక్కర్ను సర్కార్ బిజినెస్ గా మార్చినట్లు భూ కబ్జాలను చేసేందుకు చట్టం తీసుకురావాలని వైసీపీ యత్నిస్తుంది. రచ్చబండ సభలో పీసీసీ చీఫ్ షర్మిల. ఇసుక అక్రమాలపై ఈడీ తనిఖీ చేయాలి. జగన్ను ఓడించేందుకు జనసేన సిద్ధంగా ఉంది. ఎంపీ బాలశౌరి వ్యాఖ్య. అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఫిబ్రవరి 5 నుంచి ప్రారంభమైన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు 4 రోజుల పాటు జరిగాయి. మొత్తం 9 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ మాట్లాడారు. సభ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు చెప్పారు. విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను తాను ఓపికగా భరించినట్లు తెలిపారు. సభ గౌరవాన్ని కాపాడేలా ప్రతి ఒక్కరూ ప్రవర్తించాలని సూచించారు. అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. 15th Andhra Pradesh Legislative Assembly statistics for the 12th session from 6th 2nd 2024 to 8th 2nd 2024. నా దృష్టిలో శాసనసభ్యుడంటే కేవలం ఒక వ్యక్తి కాదు, తన నియోజకవర్గంలోని వేలాది మందికి ప్రతినిధి. వారి గళాలు ఒక్కటై సభ్యునిగా స్వరంగా సభలో వినిపిస్తుంది. అందుకే అందరి సభ్యులకు తమ వాణి వినిపించే అవకాశం కల్పించాను. కొత్తగా ఎన్నికైన సభ్యులను, మహిళా సభ్యులను ప్రోత్సహించాను. ప్రతిపక్ష సభ్యులకు సమాన అవకాశాలు కల్పించాను. ప్రశ్నోత్తరాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ది విచ్ ఇస్ ద అసెంబ్లీ సాట్. నెంబర్ ఆఫ్ బిల్స్ ఇంట్రడ్యూస్డ్ 9. నెంబర్ ఆఫ్ బిల్స్ పాస్డ్ 9. ది హౌస్ ఈజ్ adjourned sine die with the consent of the house. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోల్చితే తాము చేసింది తక్కువ అన్నారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. అప్పులపై టీడీపీ గోబెల్స్ ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచి పని అయినా జరిగిందా అని ప్రశ్నించారు. హామీలు నెరవేర్చిన చంద్రబాబును వామపక్షాలు ఎందుకు నిలదీయలేదన్నారు. తాము మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు మేలు చేశామని తెలిపారు. ఏపీఐసి కింద వాళ్ళు 2000 కోట్లు అప్పు తీసుకున్నారు అధ్యక్ష. అప్పు తీసుకుంటే ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష? 2014, 15, 16, 16, 17, 18, 18, 19, 20, 21, 7 రిపోర్ట్స్ మనం టేబుల్ చేసినాం అధ్యక్ష. అంటే వాళ్ళ టైంలో చేసిన అప్పుకు వాళ్ళే యాన్యువల్ రిపోర్ట్స్ కూడా మనం టేబుల్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. అదేవిధంగా అధ్యక్ష ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ 1903 కోట్లు అధ్యక్ష అప్పు తీసుకునేది. 1903 కోట్లు అప్పు తీసుకుంటే వాళ్ళు 2014, 15, 16, 16, 17, 18, 4 రిపోర్ట్లు మనం సబ్మిట్ చేసినాం అధ్యక్ష ఇక్కడ. చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాల మన పరిపాలన వలన, మన ముఖ్యమంత్రి గారి ఆలోచన వలన, మరి తీసుకున్న నిర్ణయాల వలన ఫైనల్గా అవుట్కమ్ ఏమంటే అధ్యక్ష 2023 సంవత్సరం వచ్చేటప్పటికి ఇంచుమించు 5 సంవత్సరాల పాలన ముందే 16.2%తో మన రాష్ట్రం ఈరోజు పెరుగుదల, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో భారతదేశంలో 4వ స్థానానికి చేరామని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నామని. ఫిబ్రవరి 11 నుంచి శంకరావం పేరుతో ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లు ప్రకటించారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. నారా లోకేష్ యుగలం జరగని ప్రాంతాల్లో పర్యటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు పార్టీ శ్రేణుల్లో చైతన్యం నింపేందుకు శంకరవం కార్యక్రమాన్ని నారా లోకేష్ చేపడతారన్నారు. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుందని వివరించారు. జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనపై గలమెత్తుతూ మా యువనేత శ్రీ నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పట్టణాలు ఏకం చేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని రగిల్చిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏదైతే యువగలం పాదయాత్రలో నారా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గాలైతే పర్యటన చేయలేదో ఆ నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని చైతన్యపరచడానికి, ప్రజల్ని చైతన్యపరచడానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి దమనకాండని ప్రజానికానికి తెలియచేయాలని ఉద్దేశంతో ఈ పరిస్థితిలో రాష్ట్ర ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి భరోసానిచ్చేందుకు తెలుగుదేశం పార్టీ శంకారావం అనే కీలక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని కూడా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. శంకారావం పార్టీ కార్యకర్తలను నారా లోకేష్ గారికి మరింత చేరువు చేయడానికి ఇది ఉపయోగించుస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లలో చేసిన ప్రతి చట్టం రాష్ట్ర వినాశనం కోసమేనని మండిపడ్డారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు. మహిళల భద్రత, నిరుద్యోగ సమస్యపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెలగపూడి ఫైర్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. 27,000 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటిస్తామని నిరుద్యోగులను సీఎం జగన్ మోసం చేశారని విమర్శించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాసనసభని సొంత పార్టీ కార్యాలయంగా మార్చుకొని రాష్ట్ర ప్రజానీకానికి, రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి చట్టాలు చేయవలసినటువంటి శాసనసభ 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ప్రతి చట్టం ఈ రాష్ట్ర వినాశనాన్ని గురించి తీసుకొచ్చారు తప్ప ఈ 5 సంవత్సరాల్లో తీసుకొచ్చినటువంటి ఏ చట్టం కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగపడలేదని చెప్పి తెలియచేస్తున్నాను. ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యువతకి అనేక హామీలు ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ ఫస్ట్కి ఇచ్చి జాబులన్నీ కూడా ఫిలప్ చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తున్నారు. 27,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు గాఢ నిద్రలోకి వెళ్ళి ఈరోజు వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ప్రభుత్వం 6,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ చేసి యువతకి మోసం చేసిన విషయం. బీజేపీ పెద్దల కాళ్లపై పడడం, మొక్కడం వైసీపీ సంస్కృతిని టీడీపీకి అవసరం లేదన్నారు అచ్చెన్నాయుడు. వైసీపీ ఫేక్ పోస్టులను వదిలిపెట్టమని చెప్పారు. బాబు గారు బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. సోషల్ మీడియాలో నిన్న పొడమ తల్లికి దండం పెట్టిన విషయం, అమరావతి భూమికి దండం పెట్టిన విషయాన్ని ఒక ఫోటోని పెట్టి మార్ఫింగ్ చేసి చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పెద్దల కాలు మీద పడుతున్నట్టుగా నీచాతి నీచంగా ఈరోజు ఫోటోలు పెట్టారు. దీన్ని తీవ్రంగా కండి. ఆ కర్మ మీకు పట్టింది. కాలు మొక్కడం, మసాజులు చేయడం, బతిమలాడుకోవడం మీకు అవసరం. బీజేపీ పెద్దలు కాలు పట్టుకునే అవసరం మీకుంది తప్ప తెలుగుదేశం పార్టీకి అధినేతకు లేదు. తెనాలి నియోజకవర్గం కొలకలూరులో రచ్చబండ కార్యక్రమం జరిగింది. పిసిసి అధ్యక్షురాలు షర్మిల పాల్గొన్నారు. ఇప్పటికే లిక్కర్ను సర్కార్ బిజినెస్ చేశారని, భూ హక్కు చట్టం పేరుతో భూ కబ్జాలు కూడా సర్కార్ చేయబోతుందని మండిపడ్డారు. లిక్కర్ బిజినెస్ ను గుప్పెట్లో పెట్టుకున్నట్లు ప్రజల భూములను గుప్పెట్లో పెట్టుకోవాలని వైసీపీ చూస్తుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు షర్మిల. ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది. ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది. ఏ భూమ్ అన్నా, స్పెషల్ స్టేటస్ అయినా, క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది. ఎంత కమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది.
ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పెట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు, ఇప్పుడు భూమిని కూడా, మీ భూమిని, మీ పొలాలను, మీ ఇళ్లను, ఆ భూమిని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ సర్కార్. ఎట్లయితే లిక్కర్ ను సర్కారే నడుపుతుందో, ఇక భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుందట. సర్కారు ఎవరినైతే అపాయింట్ చేస్తుందో, అంటే సర్కారు ఒక మనిషిని, వాళ్ళ మనిషిని అపాయింట్ చేస్తుందట. ఈ భూమికి సంబంధించిన అన్ని పర్మిషన్లు ఆ మనిషే ఇయ్యాలట. అంటే మీ భూమిని మీ పిల్లలకి రాయాలన్నా ఆ మనిషి పర్మిషన్ ఇయ్యాలట. మీ భూమి మీరు తాకట్టు పెట్టాలన్నా సర్కారు మనిషి పర్మిషన్ ఇయ్యాలట. అంటే మీ భూమి మీది కాదు, సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట. రాష్ట్రంలోని ఇసుక తవ్వకాల్లో భారీ అవినీతి జరిగిందని జనసేన నేత ఎంపీ బాలశౌరి ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త విధానం అమల్లోకి తీసుకురావడంతో ఇసుక అందుబాటులో లేకుండా పోయిందన్నారు. కృష్ణనగరంలో ఎంపీ బాలశౌరి మీడియాతో మాట్లాడారు. బంగారం కంటే ఇసుక ధర పెరిగిపోయిందని, సామాన్యులు ఇసుక కొనుగోలు చేసి ఇల్లు కట్టుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులున్నాయా అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం, ఈడీ, ఐటీ, సిబిఐ ఒకటి తర్వాత మరొకటి ఇసుక తవ్వకాలపై విచారణ చేస్తాయన్నారు. తమిళనాడులో 5 కలెక్టర్లపై కూడా ఈడీ కేసులు నమోదు చేసిందన్నారు. ఇసుక రీచ్లను స్థానిక సంస్థలకు, ఎస్సీ, ఎస్టీలకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చేటువంటి విధానం ఉండేది. దాన్ని 2019లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. రద్దు చేసి కొత్త ఇసుక పాలసీ అని చెప్పేసి ఏపీఎండిసికి అప్పచెప్పి ఇసుక టన్ను రేటు దాదాపు 375 రూపాయలకి నిర్ణయించారు. దాన్ని ఆన్లైన్ బుకింగ్ అని కొన్ని రోజులు చెప్పారు. తర్వాత డోర్ డెలివరీ విధానం అని చెప్పేసి తర్వాత కొన్ని రోజులు దాన్ని నడిపి ఒక 5 నెలలు 6 నెలలు ఇసుక అనేది ఎవరికి పాలసీ ఫ్రేమ్ చేస్తున్నామని చెప్పేసి ఇసుక అనేది ఎవరికి రాష్ట్రంలో దొరకనివ్వకుండా చేసినటువంటి మాట మనందరికీ తెలుసు. ఇసుక అనేది మనందరికీ తెలుసు ఒక న్యాచురల్ మినరల్స్. ప్రతి ఒక్కరికి కూడా ఇసుక అనేది అందుబాటులో ఉండాలి. అది బేసిక్ రా మెటీరియల్. ఏ కన్స్ట్రక్షన్ జరగాలన్నా, ఏ డెవలప్మెంట్ యాక్టివిటీ జరగాలన్నా. కానీ ఈరోజు ఇసుక ప్రైస్ ఎలా ఉందంటే బంగారం కంటే కూడా ప్రీమియం అయిపోయింది. అప్పుడప్పుడు బంగారం రేటు తగ్గుతుందేమో కానీ ఇసుక రేటు మాత్రం తగ్గట్లేదు. ట్రిబ్యునల్ అనుమతులు లేకపోయినా అనుమతులకు విరుద్ధంగా భారీ యంత్రాలను తీసుకొని ఇసుక తవ్వుతున్నటువంటి మాట వాస్తవం కాదా? దాని మీద అధికారులు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్థిక మంత్రి శాసనసభలో అంకెల గారెడ్డి బడ్జెట్ ను ప్రవేశపెట్టారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. పన్నుల బాధుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవెలమూడి నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంట్రాక్టర్లు తమ ఉనికిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. విద్యుత్ ఛార్జీలు, చెత్త మీద పన్ను విధించి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వైసీపీ అధికారంలో ఏపీ మరింత అప్పులమయంగా మారిందన్నారు. 13,000 కోట్ల రెవెన్యూ లోటును 44 కోట్లకు, 35,000 కోట్ల ద్రవ్య లోటును 60,000 కోట్లకు పెంచిన ఘనత జగన్కు దక్కుతుందన్నారు. అంకెల గారెడ్డితో కూడిన ఒక బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టాడు. చూస్తూ ఉంటే అంచనాలేమో కొండంత, ఖర్చులేమో పిసరంత. అతను అంచనాలకి ఖర్చులకి సంబంధం లేకుండా, ఎటువంటి పోకడ లేకుండా ఈ బడ్జెట్ పెట్టాడు. అంతకుముందు 13,000 కోట్లు రెవెన్యూ లోటు ఉండేది. దాన్నే 44,000 కోట్లకు పెంచాడు. అలాగే ద్రవ్యోల్బణం లోటు 35,000 కోట్ల నుంచి 60,000 కోట్లకు పెంచాడు. పన్నులు బాధుడు తప్ప ఈ బడ్జెట్లో కొత్తగా ప్రజలకి మేలు జరిగే అంశాలు ఏమీ లేవు. అట్లాగే ప్రస్తుతం ఏపీ అప్పులు 11.58 లక్షల కోట్లు ఉంది. కాంట్రాక్టులు అయితే పెండింగ్ బిల్లు 95,400 కోట్లు. అసలు ఈ కాంట్రాక్టులు ఇంకేం పని చేస్తారు? వాళ్ళు దివాలా తీసి వెళ్ళిపోతారు ఈ రాష్ట్రం. ఎందుకంటే వడ్డీలు పెరిగి వాళ్ళు ఎక్కడో తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి బిల్లు ఇస్తారని చెప్పి ఆశలు పడి టెండర్లు వేస్తారు. చివరికి వాళ్ళు ఉనికి కోల్పోయే పరిస్థితి రాష్ట్రంలో. కాంట్రాక్టులు అందరూ ఉక్కరబిక్కరైపోయి వాళ్ళందరూ ఇట్లాంటి ప్రభుత్వం నుంచి డబ్బులు విడుదల కాకపోతే ఈ దివాలా తీయటం ఖాయం. అట్లాగే వైఎస్ఆర్సీపీ హయాంలో రెట్టింపైన ఏపీ అప్పులు 2019లో టీడీపీ తీసుకున్న దానికంటే 4 రెట్లు అప్పు
పెంచాడు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా ఏపీని మార్చిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది. బీసీలకు సముచిత స్థానం కల్పించిన పార్టీ తెలుగుదేశం అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోవెలమూడి నాని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన జైహో బీసీ కార్యక్రమంలో కోవెలమూడి నాని పాల్గొన్నారు. మొదటి నుండి రాజకీయాల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ టీడీపీ అన్నారు. జగన్ బీసీలకు రాజకీయ రిజర్వేషన్ లేకుండా చేసి అన్యాయం చేశారని విమర్శించారు. బీసీల కోసం చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేసి బీసీలను అణగతొక్కారని ఆరోపించారు. జగన్ను ముఖ్యమంత్రి స్థానం నుంచి దించడానికి బీసీలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీసీ నాయకులు వేములకొండ శ్రీనివాస్, నిమ్మల శేషయ్య, ఉప్పుటూరి వీరయ్య, అబ్జర్వర్ కనకాచారి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ ఆ దుర్మార్గుని కానీ పొరపాటు కానీ వచ్చాడంటే మీరు ఇల్లు గంట వేసుకోలేదు. మీ ఇంట్లో వారి ఫోటో ఉన్న దేవుడి ఫోటోలు కూడా తీశారు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండదు. ఏప్రిల్లో ఎలక్షన్స్ అని అంటున్నారు. సర్వేలన్నీ వస్తూ ఉన్నాయి. సర్వేలో మనమే అధికారులు వస్తున్నాం. అలాగే ఇంట్లో పడుకున్నాం అనుకో, కింద స్థాయిలో ఎవడో మార్పులేక ఎవడో ఒకళ్ళు కలెక్టర్ని సస్పెండ్ చేయడం వల్ల జరిగేది ఏం లేదు. కింద స్థాయి వరకు దీన్ని తీసుకెళ్ళి ఈ కార్యక్రమం సక్రమంగా జరిగితేనే మనం ఓట్లు వేయగలుగుతాం. లేకపోతే ఓట్లు ఉండవు. చంద్రబాబు భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, రాష్ట్రానికి మనకి సరైన ప్రభుత్వం అధికారంలోకి రావాలి. ఏదో మరి జనసేన కూడా మనతో కలిసి రావడం ఒక విధంగా సంతోషించవలసిన విషయం. బీసీఎల్ని మంచి నాయకులుగా తయారు చేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ. మొట్టమొదట బీసీఎల్కి ఆత్మధైర్యాన్ని కలిగించి వాళ్ళ సముచిత స్థానం కల్పించింది తెలుగుదేశం పార్టీ. మన అన్న నందమూరి తారక రామారావు గారు స్థానిక సంస్థల్లో 34% వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని 24% తగ్గించి 16,000 మంది బీసీలకి రాజ్యాధికారం దూరం చేసిన వ్యక్తి. మేము ముఖ్యంగా ఈ సమావేశాలు మేము నిర్ణయించుకుంది ఏంటంటే బీసీలలో 150 కులాలున్నా వాళ్ళలో అగ్ర బీసీలు అత్యల్ప బీసీలని 2 రకాలుగా ఉన్నారు. కాబట్టి ఈ పార్టీ అట్టడుగు బీసీలకి సముచిత స్థానం కల్పించి వాళ్ళకి మంచి పదవులు మిగతా అగ్ర బీసీలతో పాటు వీళ్ళని కూడా వాళ్ళని ప్రోత్సహించాలని మేము పార్టీ అధిష్టానానికి మేము నిర్ణయించుకుంటూ టీజీపీఎస్ కళాశాలలో జాతీయ స్థాయి సెమినార్ జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఆధ్వర్యంలో రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ పై నిర్వహించిన సెమినార్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధ్యాపకులు, విద్యార్థులు తమ పేపర్ ప్రజెంటేషన్ చేయనున్నారు. 2 రోజుల పాటు ఈ సెమినార్ను నిర్వహించనున్నట్లు అధ్యాపకులు కామేశ్వర శాస్త్రి తెలిపారు. తెల్లాకుల జాలయ్య పోలిసెట్టి సోమసుందరం కళాశాల మేనేజ్మెంట్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజుల నేషనల్ సెమినార్ ఈరోజు రేపు జరుగుతోందండి. ఈ సెమినార్కి ప్రధాన స్పాన్సర్స్గా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ సెమినార్ యొక్క టాపిక్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అలాగే ఈ సెమినార్లో ఎడిటెడ్ వాల్యూమ్ రిలీజ్ చేస్తూ ఉన్నాము. సెమినార్లో ప్రధానంగా 3 టెక్నికల్ సెషన్స్ జరుగుతాయి. అంటే గ్రామీణ భారతదేశం ఎదుర్కొన్నటువంటి సమస్యలేంటి, అలాగే వ్యవసాయ రంగం దాని అనుబంధ రంగాల్లో ఉన్నటువంటి అవకాశాలేంటి, అలాగే సాంకేతికతను మనం ఎలా అందిపుచ్చుకోవాలి, ప్రభుత్వ పథకాలను ఏ రకంగా మన అభివృద్ధికి వినియోగించుకోవాలి, ఇలాంటి పలు అంశాల మీద ఈ 2 రోజుల సెమినార్లో పరిశోధకులు, అధ్యాపకులు తమ పత్రాల ద్వారా ప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నారు. కొన్ని తీర్మానాలు చేసి వివిధ రంగాల గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి పంపించడం జరుగుతోంది. ఏటుకూరు బైపాస్ రోడ్డు కామేశ్వర గ్రౌండ్లో ఫిబ్రవరి 10న రాజ్యశ్యామల మహాయజ్ఞం చేస్తున్నట్లు భవతారిణి ట్రస్ట్ సభ్యులు లంకదాసు ప్రసాదరావు తెలిపారు. గుంటూరులో ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. భద్రకాళి పీఠాధీశ్వరి సింధు మాతాజీ ఆధ్వర్యంలో మహాయజ్ఞం జరుగుతుందని తెలిపారు. రాజశ్యామల మహాయజ్ఞాన్ని ఉదయం 4 గంటలకు భూపూజతో ప్రారంభించనున్నట్లు చెప్పారు. 108 హోమగుండాలతో నిర్వహిస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరారు. మహాయజ్ఞం అనంతరం సింధు మాతాజీ ప్రసంగం ఉంటుందన్నారు. కార్యక్రమంలో తల్లం శేఖర్, తల్లం సత్యనారాయణ, చెరుకూరి శ్రీనివాసరావు, పులిపాటి రాజేంద్ర ప్రసాద్, గోపాలకృష్ణ శ్రేష్ఠి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 మన ఏటుకూరి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గరలో కామేశ్వరరావు గారి గ్రౌండ్లో జరుగు మహత్తర కార్యక్రమం రాజ్యశ్యామల మహాయజ్ఞం. ఈ కార్యక్రమాన్ని భద్రకాళి పీఠాధీశ్వరాలు డాక్టర్
సింధు మాతాజీ గారి ఆధ్వర్యంలో ఆమె దగ్గరుండి శ్రీచక్రంతో రాజశ్యామల మహాయజ్ఞం చేస్తారు. దీనిలో 108 హోమగుండాలు ఉంటాయి. ఇది భారతదేశంలోనే మొదటిసారిగా జరుగుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇంత మహత్తర కార్యక్రమం లోక కళ్యాణం గురించి ఈ కార్యక్రమం మన గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉదయం 4 గంటల కాడి నుంచి 5 గంటల వరకు కూడా గోపూజతో ప్రారంభమయ్యి లలిత సహస్రనామం ఆ పారాయణం జరుగుతుంది. అన్నిట్లో కూడా ప్రసిద్ధమైనటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మీ అందరూ మీ కోరికలు మరి తీర్చుకోవాలని చెప్పేసి మరి మీ అందరూ కూడా రావాలని కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా. నిష్పక్షపాతంగా సభను నిర్వహించా ప్రతిపక్షం తీరు బాధ కలిగించిందన్న స్పీకర్ తమ్మినేని. గత ప్రభుత్వం చేసిన అప్పుల కంటే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు తక్కువే. అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ఈ నెల 11 నుంచి శంఖారావం. ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు వెల్లడి. లిక్కర్ను సర్కార్ బిజినెస్ గా మార్చినట్లు భూ కబ్జాలను చేసేందుకు చట్టం తీసుకురావాలని వైసీపీ యత్నిస్తుంది. రచ్చబండ సభలో పీసీసీ చీఫ్ షర్మిల. ఇసుక అక్రమాలపై ఈడీ తనిఖీ చేయాలి. జగన్ను ఓడించేందుకు జనసేన సిద్ధంగా ఉంది. ఎంపీ బాలశౌరి వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.